నిను వీడని దెయ్యం పార్ట్ 2. దెయ్యం పద్మను బందీగా తీసుకుపోవడంతో శేషాచలం ఎంతగానో బాధపడతాడు. ఆ సమయంలో గాయత్రి కైరాతో మాట్లాడుతూ, మీరు మాట ఇచ్చినట్టు త్వరగా ఆ పని పూర్తి చేసి పద్మను ఎలాగైనా కాపాడండి అని గాయత్రి తన శరీరాన్ని అప్పగించడానికి ఒప్పుకుంటుంది. నిజానికి నేను నిన్ను కాపాడాలని దెయ్యంతో అలా చెప్పాను గాయత్రి, కానీ ఆ దెయ్యం నీ స్నేహితురాలను తీసుకెళ్తుందని నేను ఊహించలేదు. ఆ మాట విన్న గాయత్రికి కోపం వస్తుంది. మీ కారణంగా ఇప్పుడు పద్మ ప్రమాదంలో ఉంది. తొందరపడకు గాయత్రి, ముందైతే ఆ దెయ్యం మీ కుటుంబాన్ని పట్టి పీడించడానికి కారణమేంటో తెలుసుకుందాం. తెలుసుకుని ఏం చేస్తావు? ఈ ఊరి ప్రజలందరినీ ప్రమాదంలో పడేస్తావా అని గాయత్రి ఆవేశంగా మాట్లాడడంతో శేషాచలం మధ్యలో కలుగజేసుకుని, తల్లి గాయత్రి, నా బిడ్డ ప్రమాదంలో ఉందని తెలుసు, కానీ నువ్వు ఈ పరిస్థితుల్లో కైరాను నమ్మి తీరాలి. శేషాచలం మాటలతో గాయత్రి కాస్త కైరాను నమ్మడానికి ఆలోచిస్తుంది. మరోవైపు దెయ్యం పద్మను ఒక చీకటి గృహలో బంధిస్తుంది. ఆ సమయంలో పద్మ చుట్టూ చూసి కాస్త భయపడుతుంది. నువ్వేం భయపడకు పిల్ల, ఒకవేళ అనుకున్న సమయానికి నేను గాని గాయత్రి శరీరంలోకి ప్రవేశించలేకపోతే ఆలస్యం చేయకుండా నీ ప్రాణాలు తీసేస్తా. నేనిప్పుడు ఏం చెయ్యాలి కైరా? మరో 3 దినాల్లో ఒక పూజ నిర్వహించాల్సి ఉంటుంది. అది కూడా మీ సొంత ఊరికి వెళ్లి నిర్వహించాలి. కాబట్టి నువ్వు ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో మీ బిడ్డకు ఏం కానివ్వనండి. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది కైరా, నువ్వు అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతావు. వారు మాట్లాడిన తరువాత విశ్రాంతి తీసుకోవడానికి తమ గదిలోకి వెళ్లిపోతారు. ఆ తరువాత కైరా బుజ్జి దయ్యంతో కలిసి ఇంటి బయటకు వస్తుంది. కైరా, ఇప్పుడు గాయత్రి కథాన్ని ఎలా తెలుసుకోబోతున్నావు? అందుకు మనం బుడత సాయం తీసుకోవాలి బుజ్జి. నువ్వు వెళ్లి బుడతను గతక్రియ పాసం తీసుకురమ్మని చెప్పు. గతక్రియ పాసం ఏంటి కైరా? అవన్నీ నీకు తర్వాత వివరిస్తా బుజ్జి. ముందైతే నువ్వు బయలుదేరు. బుజ్జిదయ్యం శరవేగంతో అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా ప్రయాణించుకుని బుడత ఉన్న చోటుకు చేరుకునేసరికి అక్కడ బుడత దయ్యం ఒక చెట్టు మీద హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు బుజ్జిదయ్యం వెళ్లి నిద్రలేపగా, ఏంటి బుజ్జి, మంచి కలలో ఉన్నప్పుడు నిద్ర లేపేశావు. ఇప్పుడు నిద్రలో కలలు కనడమే కదా నీ పని. సర్లే, ఇప్పుడు ఎందుకని నన్ను నిద్ర లేపావు చెప్పు. ప్రస్తుతం కైరాకు గతక్రియ పాసం కావాలంట, నిన్ను అడిగి తీసుకురమ్మని చెప్పింది అని బుజ్జిదయ్యం అన్నీ వివరిస్తుంది. ఆ తర్వాత బుడత దయ్యం బుజ్జిదయ్యంతో కలిసి బేతాళ క్షేత్రం వద్దకు పయనమవుతారు. మరోవైపు నిద్రపోతున్న గాయత్రికి పదే పదే దెయ్యం గుర్తుకొచ్చి భయంతో నిద్రపోదు. అలా మధ్యరాత్రి వేళకు బుడత దెయ్యం వాళ్ళు క్షేత్రం వద్దకు చేరుకుంటారు. కైరా అడిగిన గతక్రియ పాశం ఈ చోటులోనే ఉంటుంది బుజ్జి. ఈ పాశంతో ఒక వ్యక్తి ద్వారా తన 3 తరాల వెనుక ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. అవునా, మనం త్వరగా వెళ్ళాలి పదా. కొంచెం తొందర తగ్గించుకో బుజ్జి. ఆ పాశం మన కంట పడాలంటే కన్ను ఆర్పకుండా నన్ను దిక్కలే వెతకాలి. అప్పుడు మనకు ఆ పాశం దొరికే అవకాశం ఉంటుంది. లేదంటే తిరిగి మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ పాశం మన కంట పడదు. బుడత దెయ్యం మాట్లాడడం పూర్తయిన తరువాత 2 దెయ్యాలు చెరోవైపు వెతకడం మొదలు పెడతాయి. ఆ సమయంలో 2 దెయ్యాలు కనురెప్పలు మూయకుండా పాసం కోసం వెతుకుతున్నాయి. ఒకవేళ ఎవరైనా కనురెప్పలు మూస్తే పాసం సొంతం చేసుకునే అవకాశం కోల్పోతాయి. చివరికి ఎట్టకేలకు బుజ్జి దెయ్యానికి గతక్రియ పాసం దొరుకుతుంది. వెంటనే వారిద్దరూ పాసం తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతారు. మనం బయలుదేరుదామా కైరా? ఇంకొద్దిసేపు వేచి ఉండు గాయత్రి. సరే. కైరా బుజ్జి దెయ్యం కోసం ఎదురు చూస్తున్న కాసేపటికి బుడత దెయ్యంతో కలిసి అక్కడకు వస్తుంది. ఆ తర్వాత వారంతా కలిసి గాయత్రి సొంత గ్రామానికి పయనమవుతారు. అలా వారు 3 రోజులు ప్రయాణించిన తరువాత గాయత్రి చిన్నప్పుడు ఉన్న ఊరికి వస్తారు. ఆ సమయంలో పాడైన ఇంటిని చూసి గాయత్రి చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటుంది. మరోవైపు కైరా 2 గతక్రియ ముగ్గులను సిద్ధం చేసి ఒక ముగ్గు మధ్యలోకి వెళ్లి కైరా నిలబడుతుంది. ఆ తర్వాత గాయత్రి ఎదురుగా ఉన్న మరో ముగ్గు మధ్యలో నిలబడుతుంది. అప్పుడు బుజ్జి దెయ్యం వారిద్దరి మధ్య గతక్రియ పాసాన్ని గాల్లో ఉంచుతుంది. ఆ సమయంలో గాయత్రి ఎందుకో కాస్త కంగారు పడుతుంది. నువ్వేం కంగారు పడకు గాయత్రి, నీ ఎదురుగా ఉన్న పాసం మీ గతం ఏంటో తెలిసేలా చేస్తుంది. కాబట్టి నువ్వు భయపడకుండా
ధైర్యంగా ఉండాలి. సరే కైరా. ఆ సమయంలో కైరా కొన్ని మంత్రాలు జపిస్తుంది. అప్పుడు వారిద్దరి మధ్యలో పాసం అనేది మెల్లిగా కదులుతూ గాయత్రి వైపు వెళ్తుంది. ఎప్పుడైతే కైరా మంత్రాలు చదవడం ఆపుతుందో గతక్రియ పాసం గాయత్రిని చుట్టుకుంటుంది. అప్పుడు 30 ఏళ్ల క్రితం గాయత్రి అమ్మమ్మకు సంబంధించిన దృశ్యాలు కైరాకు కనిపిస్తాయి. సకల హకల పాపవిరం భూతకాల సృష్టికృతం పాహిది పాహిది. గాయత్రి అమ్మమ్మ అయిన సుభద్ర ఎన్నో ఏళ్ల నుండి తనలో కొత్త శక్తులను నింపుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రతి అమావాస్య రోజు నాడు శ్మశానం వద్దకు వచ్చి దుష్ట శక్తులను వశం చేసుకునే పూజలు నిర్వహిస్తుంది. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. దాంతో సుభద్ర ఎంతగానో నిరాశ పడుతుంది. ఇంకెంతకాలం ఏవో శక్తుల కోసం నా జీవితాన్ని వృధా చేసుకోవాలి. నేనెంత ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఒకరోజు ఆహారం వెతకడం కోసం సుభద్ర అడవి దారి గుండా నడుస్తూ వెళ్తుంది. అప్పుడు ఒక చెట్టు దగ్గర వేలాడుతున్న సీసా ఒకటి కనబడుతుంది. ఆ సమయంలో సుభద్ర అటుగా అడుగులు వేసినప్పుడు వింత వింత శబ్దాలు వస్తాయి. దాంతో సుభద్ర మరింత ఆసక్తితో చెట్టుకు వేలాడుతున్న సీసా తీసుకుని నేలకేసి బద్దలు కొడుతుంది. అలా పగలగొట్టిన కొద్దిసేపటి తర్వాత అక్కడిగా ప్రత్యక్షమవుతుంది. ముందైతే సుభద్ర ఆ దెయ్యాన్ని చూసి కంగారు పడుతుంది. ఆ తర్వాత కంగారు నుండి తేరుకుని దెయ్యం వైపు చూస్తున్నప్పుడు, నువ్వేనా నన్ను విడిపించింది? నీ కళ్ళ ముందు ఇంకెవరైనా కనబడుతున్నారా? అబ్బో, మాటలు నేర్చిన చిలకలా ఉన్నావు. సర్లే, నన్ను విడుదల చేసినందుకు నీకు ఏదైనా సాయం కావాలంటే అడుగు. అప్పుడు సుభద్ర ఒక క్షణం ఆలోచించి తన మనసులో మాటను బయట పెడుతుంది. ఆ మాటలన్నీ విన్న తర్వాత దెయ్యం మాట్లాడుతూ, నీకంటూ కొన్ని శక్తులు కావాలి, అంతే కదా? అది చాలా సులువైన పని. అవునా? నాకు ఏదో రకంగా శక్తులు వచ్చేలా చెయ్యి. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నా నుండి నీకు శక్తులు లభిస్తాయి. దానికి బదులుగా నేను నీ శరీరంలో ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రాణాలు కోల్పోతే నీ రక్తం పంచుకున్న వాళ్ళ శరీరం నా సొంతం కావాలి అని దెయ్యం కొన్ని విషయాలు చెబుతుంది. ఆ క్షణం వాటన్నిటికీ సుభద్ర ఒప్పుకుంటుంది. అప్పుడు ఒక అమావాస్య రోజు నాడు శ్మశానం వద్ద సుభద్ర దెయ్యం ఎదురుగా నిలబడి ఉంటుంది. ఆ సమయంలో సుభద్ర 3 రక్తపు చుక్కలను నేల మీద విడుస్తుంది. చూడు సుభద్ర, ఈ రోజు నుండి నేను నీ శరీరంలో ఉండబోతున్నా. కొన్ని సార్లు నీ శరీరం నా ఆధీనంలో ఉంటుంది. నువ్వు పెట్టిన షరతులకు నేను ఒప్పుకుంటున్నా. మరి భవిష్యత్తులో నువ్వు వేరే వాళ్ళ శరీరాల్లోకి ఎలా ప్రవేశిస్తావు? అందుకు ఇప్పుడు పాటించిన ప్రక్రియ పాటించాలి. అలా మాట్లాడటం పూర్తయిన తరువాత దెయ్యం సుభద్ర శరీరాన్ని ఆవహిస్తుంది. ఈ విధంగా కొన్ని రీతిలో సుభద్ర తన కుటుంబాన్ని ఆపదలో పడేసింది. నువ్వు బాధపడకు గాయత్రి, ఇందులో నువ్వు చేసిన తప్పు ఏం లేదు. మా అమ్మమ్మ చేసిన ఒక పని కారణంగా రేపటి తరాలన్నీ బాధపడాల్సి వస్తున్నాయి. ఈ అమావాస్యకు అన్ని సమస్యలు దూరమయ్యేలా చేస్తాను గాయత్రి, నన్ను నమ్ము అని కైరా గాయత్రికి మాట ఇస్తుంది. అలా వారం రోజులు గడుస్తున్నాయి. గాయత్రి మాత్రం దెయ్యం గురించి తలంచుకుంటూ సమయాన్ని గడుపుతుంది. మరోవైపు దెయ్యం తన చోటులో ఉంటూ రాబోయే అమావాస్య కోసం ఆలోచిస్తుంది. అదే సమయంలో పద్మ ఆకలి తప్పికలతో అలమటిస్తుంది. సరిగ్గా అమావాస్యకు ఒక రోజు ముందు కైరా గాయత్రి వద్దకు వచ్చి, నిన్ను ఆ దయ్యం నుండి కాపాడడానికి ఒక మార్గం ఉంది గాయత్రి. చెప్పండి, అది ఎలాంటి పనైనా చేస్తాను. నాకు మాత్రం ఈ సమస్య నుండి బయటపడడం కావాలి. మంచిది గాయత్రి. బుజ్జి, బుడత, మీరిద్దరూ ఊరి పొలిమేర వద్ద ప్రాకార క్రియకు సిద్ధం చెయ్యండి. నేను చేసే ప్రాకార క్రియ ద్వారా చనిపోయిన గాయత్రి అమ్మమ్మ ఆత్మను రప్పించవచ్చు. అప్పుడు సమస్యకు ఏదొక మార్గం తెలుస్తుంది. అలా రప్పించడం ప్రమాదం కదా కైరా. పైగా ఆ ఆత్మ మన అదుపు తప్పే అవకాశం ఉంది. కైరాగా నాకు తెలిసింది అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మాత్రమే బుడత.
కైరా మాటకు బుడత దెయ్యం ఇంకేం బదులు చెప్పదు. అదే రోజు రాత్రి కైరా గాయత్రితో కలిసి ఊరి పులిమేర వద్ద ప్రాకార క్రియ కోసం వస్తుంది. ఆ సమయంలో 3 కాకులు వారి మీద గాల్లో తిరుగుతాయి. అప్పుడు కైరా మంత్రాలు ఆపకుండా చదువుతుంటే గాల్లో తిరుగుతున్న కాకులు నాశనమైపోతాయి. ఆ చేతిలో జరిగే తంతును చూసి గాయత్రి ఆశ్చర్యపోతుంది. రేపే అమావాస్య, నేను అనుకున్నది సాధించబోతున్నా కూనా. అసలు ఎందుకని నువ్వు మానవ శరీరాన్ని కోరుకుంటున్నావు? అవన్నీ నీకు చెప్పినా అర్థం కావులే. ఇప్పుడైతే హాయిగా నిద్రపో. రేపు నా పని పూర్తి అయ్యాక నీకు విడుదల లభిస్తుంది, లేదంటే పైలోకానికి మోక్షం దొరుకుతుంది. ఇహ్యహహహహహ. అమావాస్య రోజు రానే వచ్చింది. అప్పుడు కైరా గాయత్రితో కలిసి దెయ్యం రాక కోసం ఎదురు చూస్తుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడ వీదురు గాలులు మొదలవుతాయి. అలా గాలి ప్రభావం తగ్గిన తర్వాత దెయ్యం పద్మతో కలిసి ఆ చోటులో ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో పద్మ పరిస్థితిని చూసి గాయత్రి బాధపడుతుంది. త్వరగా నన్ను గాయత్రి శరీరంలోకి పంపు. ఎందుకంత తొందర? ముందైతే నేను చెప్పినట్టు చెయ్యి. అప్పుడు కైరా ఆ దెయ్యాన్ని మరియు గాయత్రిని ఎదురెదురుగా నిలబడమని అంటుంది. ఆ తరువాత కైరా తన శక్తితో వారిద్దరి మధ్య ఒక లక్ష్యరేఖను సృష్టిస్తుంది. అప్పుడు బుడత దెయ్యం వాళ్ళు ఎదురెదురుగా నిలబడిన వారికి చెరో పుర్రెను అందిస్తారు. నేను జపించే మంత్రాల కారణంగా ఒక కాంతి వచ్చి ఆ పుర్రెలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత గాయత్రి శరీరం నీ సొంతం అవుతుంది. ఇహహహహహ. త్వరగా పని కానివ్వు. ఆ సమయంలో కైరా మంత్రాలు జపిస్తే గాయత్రి మెల్లిగా గాల్లోకి లేస్తుంది. అలానే చేతిలో ఉన్న పుర్రెలు మెరుస్తాయి. ఆ తరువాత కాసేపటికి గాయత్రి గట్టిగా అరవడంతో ఆమె శరీరం నుండి ఒక కాంతి విడుదలై దెయ్యం చేతిలో ఉన్న పుర్రెలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు దెయ్యం సంతోషపడుతున్న సమయంలో గాయత్రి మెల్లిగా తిరిగి మళ్ళీ నేల మీదకొచ్చి కళ్ళు తెరుస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకని గాయత్రి ఇంకా ప్రాణాలతో ఉంది? అసలైన ఆట ఇప్పుడే మొదలు కాబోతుంది, చూడు. హహహహహహ. నన్ను అడ్డుకుంటారా అని దెయ్యం తన శక్తులతో దాడి చెయ్యాలని చూసినప్పుడు పుర్రె కారణంగా చేతులను కదపలేకపోతుంది. దాంతో దెయ్యం అయోమయంగా చూస్తుంది. నన్ను ఏం చేశావే మాయలేడి? ఈ సమస్య ఎలా మొదలైందో అలా ముగించాలనుకుంటున్నా. ఇక నీ ఆటలు సాగవు. కైరా తన శక్తులతో దెయ్యం మీద దాడి చేస్తుంది. అలాగే చెరో వైపు నుండి బుడతా వాళ్ళు కూడా దాడి చేస్తారు. ఆ తరువాత కాసేపటికి చేతిలో ఉన్న పుర్రెను దెయ్యం విడిపించుకుంటుంది. అప్పుడు కింద పడిన పుర్రె నుండి ఒక ఆత్మ బయటకు విడుదలవుతుంది. అలా విడుదలైన ఆత్మ మరెవరిదో కాదు, గాయత్రి అమ్మమ్మ అయిన సుభద్ర. ఇప్పుడు అందరూ ఒక్కటయ్యారా? నిన్ను అడ్డుకోవడానికే చనిపోయిన సుభద్ర ఆత్మను రప్పించాను. ఆ సమయంలో దెయ్యం అక్కడ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించగా అన్ని వైపుల నుండి అడ్డుకుంటారు. చివరికి దెయ్యం కైరా ఉచ్చులో చిక్కుకుంటుంది. నన్ను నమ్మించి మోసం చేస్తావా మాయలేడి? మంచి కోసం మోసం చేసినా తప్పులేదులే. ఈ రోజు నీ కథ ముగించేస్తా. ఇప్పుడు నన్ను ఏం చేయబోతున్నావు? ఆ సమయంలో కైరా తన కపాల కిరీటంతో దాడి చేయగా చెరువు నుండి బుడత దెయ్యం వాళ్ళు ఆ దెయ్యం చేతులను బంధిస్తారు. దాంతో దెయ్యం ఎటూ తప్పించుకోలేకపోతుంది. అప్పుడు సుభద్ర ఆత్మ 7 సార్లు దెయ్యంతో ఏకమై తిరిగి మళ్ళీ బయటకు రావడం జరుగుతుంది. అలా 7 మార్లు పూర్తయిన తర్వాత కైరా ఒక ఖడ్గాన్ని సృష్టిస్తుంది. ముందైతే నీలో శక్తులను తగ్గించాలి. అందుకు ఉన్న ఒకే ఒక్క దారి సుభద్ర. నిజానికి సుభద్ర ఆత్మ సాయంతో దెయ్యం శక్తులను కైరా తగ్గిస్తుంది. ఆ తర్వాత రకకీ మాతను తలుచుకుని ఎదురుగా ఉన్న దెయ్యాన్ని బంధిస్తుంది. అలా దెయ్యం అంతమవడంతో గాయత్రి ఎంతగానో సంతోషిస్తుంది. జీవితంలో నేను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల తరతరాలు బాధపడే పరిస్థితి వచ్చింది. నన్ను క్షమిస్తావా తల్లి? మనుషులుగా తప్పులు చేయడం సహజమే, కానీ ఆ తప్పుల నుండి ఏం నేర్చుకున్నామనేది ముఖ్యం. గతాన్ని ఎవరూ మార్చలేరు, భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు. ఈ క్షణం మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. అది సరైన రీతిలో బ్రతకడానికి ఉపయోగించాలి. సుభద్ర ఆత్మ ఈ లోకంలోకి వచ్చిన పని పూర్తవడంతో కైరా తిరిగి మళ్ళీ ఈ లోకం నుండి పంపేస్తుంది.
ఆ తరువాత కైరా పద్మ వాళ్ళను తీసుకుని శేషాచలం వద్దకు వస్తుంది. అప్పుడు తన బిడ్డ తిరిగి ప్రాణాలతో రావడం చూసి శేషాచలం ఎంతగానో సంతోషిస్తాడు. మీరు చేసిన సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేనండి. మరేం పర్లేదు గాయత్రి, ఇకపై నీకు నచ్చిన జీవితాన్ని ప్రశాంతంగా గడుపు అని కైరా మాట్లాడి ఆ చోటు నుండి బయలుదేరి వెళ్లిపోతుంది. బుజ్జి, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు బుడతా. వద్దులే బుజ్జి, మళ్ళీ నువ్వు కోపడతావు. నేనేం కోప్పడను బుడతా, అదేంటో చెప్పు. నేను ఒక విషయం చెప్పాలంటున్నా, చెప్తే కోపడతావంటున్నా. అయినా నీకు నా మనసులో ఏముందో అర్థం కావట్లేదా బుజ్జి? నేనేమో చెప్పు చెప్పు అంటున్నా, చెప్పినా కోప్పడను అంటున్నా. మరి నీకు నా మనసులో ఏముందో అర్థం కావట్లేదా బుడతా? మీ ముచ్చటలు అయిపోతే మనకు చాలా పనులు ఉన్నాయి. వస్తున్నాం కైరా. మరిప్పుడు కైరా వాళ్ళు మునుముందు ఇంకెన్ని సవాళ్లు ఎదుర్కొంటారో చూడాలి. For more horror stories, please subscribe our channel.